వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. నేను ఈరోజు మా అమ్మాయి స్నాక్స్ చేయమంది. సో నేను అందుకనేసి ఎగ్ మంచూరియా చేద్దామని చెప్పేసి 4 గుడ్లు ఇలాగా ఉడకబెట్టుకున్నానండి. సో ఈ ఉడకబెట్టిన గుడ్లని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. మంచూరియాకి నేను ఇంత చిన్న చిన్న సైజు ముక్కలు తీసుకున్నానండి. ఇంత చిన్న చిన్న సైజు ముక్కలు తీసుకున్నాను, ఎందుకంటే ఇవి మనం ఫ్రై చేసుకుంటాం కదా కార్న్ఫ్లోర్లో. సో ఈ సైజు తీసుకున్నాను అనమాట నేను. మీరు ఇంకా కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు. బట్ నేను పిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి ఈజీగా మా బాబుకి ఈజీగా తినడానికి కుదురుతుందని ఈ సైజు తీసుకున్నాను. మీరు ఇంకొంచెం పెద్దది తీసుకోవచ్చు. సో వీటిని ఫ్రై చేసుకుందాం అండి. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. దానికి బైండింగ్ కోసం ఎంతో అవసరం లేదండి, జస్ట్ బైండింగ్కి సరిపోతుంది. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం అంత మిరియాల పొడి వేసానండి. 1 స్పూన్ కారం వేస్తున్నానండి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, లేకపోతే బాగోదు. మనకి తగినంత లైట్గా వేసుకోవాలి. ఇవన్నిటిని మిక్స్ చేసి కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బ్యాటర్ లాగాన అది ఎగ్స్కి పట్టేటట్టుగా లైట్గాన బైండింగ్కి వాటర్ వేసుకోవాలండి. ఇవ్వండి, ఇది బ్యాటర్లోకి ఎగ్స్ అన్నీ వేసేస్తున్నానండి నేను. ఇదిగోండి, మంచిగాకి ఇలాగా వేసేయాలి మొత్తం ఎగ్ మంచూరియా. యాక్చువల్గా ఎగ్ మంచూరియా అనేది నాకు తెలియదండి అసలు. వెజ్ మంచూరియా అయితే క్యాబేజ్ తోటి బేబీ కార్న్ తోటి అలా చేసుకున్నాను నేను. ఈ ఎగ్ మంచూరియా అనేది నేను ఒక స్ట్రీట్ ఫుడ్ అంటే మా వైజాగ్ మా ఏరియాలోన అమ్ముతున్నారు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను, చాలా బాగుందన్నమాట టేస్ట్. సో ఇంకా వాళ్ళు చేస్తున్నప్పుడు చూసి వాళ్ళని అడిగి నేను కూడా ఇంట్లోకి వచ్చి ట్రై చేశాను అనమాట. బాగా వచ్చింది. సో అందుకనేసి మీకు కూడా చూపిందామని చెప్పేసి చేస్తాను. ఆఫ్కోర్స్ మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది, బట్ నేను ఈరోజు మా అమ్మాయి స్నాక్స్ అడిగిందని చెప్పేసి చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. సో మన పకోడీ కింద ఫ్రై చేసుకోవడం అయిపోయిందండి. సో ఇప్పుడు నేను సాస్ రెడీ చేసుకుంటున్నానండి మంచూరియా కోసం. దానికోసం ఇదిగోండి ఇలాగా పెద్దది తీసుకున్నాను మూకుడి. 1 స్పూన్ బటర్ వేసుకుంటున్నానండి. 1 స్పూన్ బటర్ వేసాను, అంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది కదా అనేసి బటర్ వేసాను లైట్గా. ఇలా ఆయిల్ని మూగుడంతా స్ప్రెడ్ చేయాలండి. సో ఇలా మూగుడంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి ఇదిగోండి క్యాప్సికమ్ ఈ టైప్లో కట్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇంకోండి ఆనియన్స్ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను. ఇవేమో వెల్లుల్లిపాయ అండి. సో వీటిలన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తున్నాను. చూసారండి, ఉల్లిపాయ క్యాప్సికము ఇవి వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం పచ్చిగానే ఉంచుకోవాలి, టేస్ట్ బాగుంటుంది కదా మంచూరియాలోకి. ఇది ఇక్కడ కూడా అంతే అండి. సో ఇది కొంచెం లైట్గా ఉడకతే సరిపోతుంది. ఇదిగోండి టమాటా కెచప్, చిల్లీ సాసు, సోయా సాసు వేసేసానండి. అవన్నీ చూపించడం కుదరట్లేదు, ఎందుకంటే మాకు మార్నింగ్ నుంచి కరెంట్ లేదనమాట. సో ఛార్జింగ్ లైట్ తోటి వీడియో తీస్తున్నాను. సో అందుకనేసి ఒక్కొక్కటి వేయడం నాకు కుదరట్లేదు. సో అందుకనేసి అన్నీ వేసేసానండి. ఇందులో లైట్గా షుగర్ కూడా వేసాను. అతను ఆ బండి అతను అలాగే వేశాడు. సో ఇవన్నిటిని మిక్స్ చేసుకుందామండి. ఇందులోకి నేను కార్న్ఫ్లోర్ మిక్స్ చేసిన వాటర్ కూడా వేసానండి. సో అన్నీ వేసి ఇదిగోండి ఇలాగ కొంచెం సేపు జస్ట్ ఇలా దగ్గర రానిచ్చి చెక్అవుట్ చేసుకోవడమేనండి. మనం ఒక 5 మినిట్స్ ఇట్లా తిప్పుతున్నాను. ఇదిగోండి ఇలాగా ఎగ్ మంచూరియా ఇలాగా రెడీ అవ్విందండి. సో ఈజీ అండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అండ్ సింపుల్ కూడా. ఎగ్ ఉడకడం ఒకటేనా, క్యాబేజ్ మంచూరియా ఇవన్నీ కన్నానా ఇది చాలా ఈజీ అండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.